నమస్కారం, మై న్యూస్ కి స్వాగతం. నా పేరు శ్రీనివాస్. ఇక వివరాలకు వెళ్తే, శ్రీ వీరబ్రహ్మేంద్ర స్వామి ఆరాధన కళ్యాణ మహోత్సవాల భాగంగా గురువారం ఒంగోలు మంగము రోడ్డు శ్రీ అచలానంద ఆశ్రమంలో శ్రీ గోవిందమాంబ వీరబ్రహ్మేంద్రుల కళ్యాణ మహోత్సవం ఆశ్రమ నిర్వాహకులు శ్రీ పరిపూర్ణ సిద్ధానంద స్వామి ఆధ్వర్యంలో కన్నుల పండుగగా నిర్వహించారు. ఈ కళ్యాణ మహోత్సవానికి ఒంగోలు శాసనసభ్యులు దామర్చల జనార్దన్ రావు ముఖ్య అతిథిగా హాజరై ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆశ్రమ నిర్వాహకులు ఎమ్మెల్యే దామర్చల జనార్దన్ రావుకు స్వాగతం పలికి ఆశీర్వచనం ఇచ్చారు. భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని స్వామివారి కళ్యాణ మహోత్సవాన్ని తిలకించి తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. మధ్యాహ్నం వచ్చిన భక్తులకు వేలాది మందికి అన్న ప్రసాద వితరణ చేశారు. विश्वप्रिये विष्णु मनोनुकूले त्वत्पाद पद्ममयि सन्निधत्वं यासा पद्मासनस्था विपुलगलितने पद्मभद्राय दासी गंभीर आवर्तनावसरवन्मिता शुभ्रवस्तोत्तरेयां लक्ष्मी दिव्यै गजेन्द्रै माणिकणगते स्थापिता हेम कुम्भैः नित्यं सा पद्महस्तां मम वस्तुगृहे सर्वमांगल्ययुक्तां लक्ष्मीं क्षीरसमुद्राल्पनयां श्रीरङ्गदावेश्वरीं दासीभूतसमस्तेवन्तां लोकैकदीपाङ्कुरां श्रीमन्मन्दकराक्षमेन्द्रगङ्गाधरां त्वां त्रैलोक्योत्तरमिनं सरस्वतीं वन्दे मुकुन्दप्रियां सिद्धलक्ष्मीर्मूर्तलक्ष्मीकै लक्ष्मी सरस्वती हे लक्ष्मी वरलक्ष्मी च प्रसन्ना मम सर्वदा वराङ्कुशोपाशमवीतमुद्राङ्करे वान्तीं कमलासनस्तां बालाकोटिप्रतिभां त्रिनेत्रां भजेऽहम् अम्मां जगदीश्वरीन्तां सर्वमङ्गलमाङ्गल्ये शिवे सर्वार्थसाधके शरण्ये देवी नारायण नमोस्तुते कात्यायनाय कन्याकुमारी देव तन्नो दुर्गे प्रचोदयातु यानि काञ्च पापानि जन्मान्तरकृतानि च तान्तां पुरस्कृतरक्षमपदेवते पापोऽहं पापकर्महं पापात्मापापस्मोह राहिमां कृपया देव शरणागतवत्सला निदास्यनास्ति त्वमेव शरणं मम तस्मात् कारुण्यभावेन रक्ष रक्षो भविष्यमां वसमेत श्रीमद् विराट गोतुलोरे वीरब्रह्मेंद्र स्वामिने नमः काञ्च पापानि जन्मान्तरकृतानि च तान्तां पुरस्कृतरक्षमपदेवते पापोऽहं पापकर्महं पापात्मापापस्मोह राहिमां कृपया देव शरणागतवत्सला निदास्यनास्ति त्वमेव शरणं मम तस्मात् कारुण्यभावेन रक्ष रक्षो भविष्यमां वसमेत श्रीमद् विराट गोतुलोरे वीरब्रह्मेंद्र स्वामिने
గురుభ్యో నమః. ఓం ప్రశాంత్. ప్రియ పరిపూర్ణాత్మ బంధువులైన 50 మంది భక్తుల శుభాహ్వానం. మన యొక్క అచలానంద ఆశ్రమంలో 4వ తేదీ నుండి ఈ రోజు వరకు శ్రీ వీరబ్రహ్మేంద్ర స్వామి మహోత్సవాలు జరుగుతున్నాయి. నేను అడిదరం వీరబ్రహ్మేంద్ర స్వామి ఆరాధన మహోత్సవం జరిగింది. ఆ సందర్భంగా వీరబ్రహ్మేంద్ర విశ్వశాంతి మహాయజ్ఞం, తర్వాత 3000 మందికి భోజనాలు జరిగాయి. ఈరోజు గోవిందమాంబ వీరబ్రహ్మేంద్ర కళ్యాణ మహోత్సవం జరిగింది. ఈ కళ్యాణానికి మన ఒంగోలు ఎమ్మెల్యే గారు దామచర్ల జనార్దనరావు గారు వారి సతీమణి గారు ఇచ్చేశారు. విజయ స్వామివారి ఆశీర్వాదం తీసుకొని వెళ్ళారు. కళ్యాణం అంగరంగ వైభవంగా జరిగింది. విశేషంగా భక్తులు చేశారు. ఇప్పుడు భక్తులకు భోజనాలు జరుగుతున్నాయి. మొత్తం 8000 మంది వరకు భోజనాలు ఏర్పాటు చేశాం. కార్యక్రమం దివ్యంగా జరుగుతుంది. భక్తుల ఈ కార్యక్రమాలన్నీ భక్తుల సహకారంతో జరుగుతున్నాయి. బ్రహ్మంగారు 1608లో అవతరించి 1693లో సమాధి చెందినట్లుగా బ్రహ్మంగారు మఠం వాళ్ళు నిర్ణయించారు. మత కుల సమన్వితాన్ని వారు ప్రతిపాదించారు. స్త్రీ సాధికారతని ఇవాళ మన ప్రభుత్వాలు చేస్తున్నటువంటి స్త్రీ సాధికారతని 17వ శతాబ్దంలోనే బ్రహ్మంగారు చెప్పి ఆచరించి చేసినటువంటి వాడు. స్త్రీకి అత్యంత ప్రాధాన్యత ఇచ్చినటువంటి వాడు. స్త్రీ యొక్క ప్రాధాన్యతని సమాజానికి తెలియజెప్పినటువంటి వాడు. స్త్రీ లేకుండా సమాజం లేదు, కుటుంబం లేదు. కుటుంబ వ్యవస్థలో స్త్రీ ఆధారం అని చెప్పినటువంటి వాడు. స్త్రీకి అత్యంత ప్రాధాన్యం ఇచ్చి స్త్రీని ఎక్కడ గౌరవించబడుతుందో, ఎక్కడ స్త్రీ సంతోషంగా ఉంటుందో, ఎక్కడ స్త్రీ కళ్ళనీళ్ళు పెట్టకుండా ఉంటుందో అక్కడ అష్టైశ్వర్యాలు భోగభాగ్యాలు ఉంటాయని చెప్పి వీరబ్రహ్మేంద్ర స్వామి ప్రబోధం చేశాడు. తర్వాత కుల వ్యత్యాసం లేకుండా కార్యక్రమాలు అందుగా కలిసి వెళ్ళండి, కలిసి నడవండి. కులాలు లేవు ఇక్కడ, మానవత ఒకటే వాదం, మానవతావాదం తప్ప కులవాదం లేదని చెప్పి అందరూ కలిసి బతంగా చెప్పినటువంటి వాడు వీరబ్రహ్మేంద్ర స్వామి. సమన్వితాన్ని చెప్పినటువంటి వాడు. ఆయన అద్భుతమైన తత్వాన్ని చెప్పాడు. మనిషి మహనీయుడు కావడానికి, మహనీయుడు మోక్షగామిగా మారడానికి, మోక్షానికి వెళ్ళడానికి అద్భుతమైనటువంటి తత్వాన్ని చెప్పారు వారు. బ్రహ్మ చింతనమున భరిగిన చిత్తము అటు పొటులే కాణగి మనగి నిర్మలముగా నిలచి నియమము పాటించు అంటూ పరమాత్మయందు చిత్తాన్ని అంటే దృష్టిని నిలిపి మనసును ఏకాగ్రత చేసినట్లయితే వారికి దైవదర్శనం లభిస్తుంది. ఎవరికి దైవదర్శనం లభిస్తుందో వాడికి సర్వకర్మ ప్రక్షాళన జరుగుతుంది. ఎవరికైతే కర్మ ప్రక్షాళన జరుగుతుందో వారికి మోక్షం అర్హత వస్తుంది. అలాంటి వాళ్ళే మోక్షానికి పెడతారని చెప్పి దీని కులంతో పని లేదు, సాధన మాత్రమే. గురువును ఆశ్రయించి బ్రహ్మ విద్యను అధ్యయించి సాధన చేసిన వాళ్ళందరూ మోక్షానికి పెడతారు. ఈ జన్మకు వచ్చినటువంటి పరమార్థం మళ్ళీ మోక్షానికి వెళ్ళటమే. ఈ తెలియక సంసార లంపడాల్లో పడి మనం మునిగిపోతున్నాం. ఒక దశలో దీన్ని వదిలేయండి అంటే సంసారం వదిలేయండి, కుటుంబాన్ని ఉంచుకోండి. కుటుంబంలో అందరూ టచ్ వినట్లాగా ఉండండి, ఆప్యాయతలాగా ఉంచండి. ఈ బంధంగా మారకుండా చూడండి. సాధన చేయండి. సాధనతో బ్రహ్మత్వాన్ని పొందగలుగుతారు. అందరూ బ్రహ్మత్వాన్ని పొందగలిగే అర్హత ఉన్నవారే, కాకపోతే సాధన చేయాలి. ఆ సాధన ద్వారా అన్నీ లభిస్తాయని చెప్పాడు వీరబ్రహ్మేంద్ర స్వామి. సమాజం ఎలా సుఖంగా ఉండాలో, ఎలా శాంతంగా ఉండాలో, ఎలా క్రైసిస్ లేకుండా ఉండాలో, వర్గ విభేదాలు లేకుండా ఉండాలో అద్భుతమైన ప్రవచనాలు చేసి ఆ సమాజాన్ని ఏర్పరిచి ఉంచి మనకి ఆయన సమాధిలోకి వెళ్ళాడు. మళ్ళీ వీరభోగ వసంతరాలుగా వారు సమాధి నుంచి వస్తారు. వారి బోధనలు మనం ఆచరిద్దాం, ఆనందిద్దాం, దివ్యమైనటువంటి జీవితాన్ని గడుపుదాం. పూజ్యపాద విశ్వరాట్ భగవాని నేను శ్రీ గోవిందమాంబ వీరబ్రహ్మేంద్ర దివ్యానుగ్రహం, పూజ్యపాద అచలానంద స్వామి దివ్యాస్తులు మీకు మాకు అందరికీ ఉండాలని ప్రార్థిస్తూ శ్రీ గురుభ్యో నమః. ఓం ప్రశాంత్. మద్దిపాడు మండలం గుండ్లాపల్లి గ్రోత్ సెంటర్ లో శ్రీ వరసిద్ధి వినాయక స్వామి వారి విగ్రహ ప్రతిష్ట గురువారం అంగరంగ వైభవంగా జరిగింది. అదే విధంగా ధ్వజ, యంత్ర, గుడి శిఖర ప్రతిష్టలను వేద పండితులు ఇంజమూరి అచ్యుతానంద శర్మ అవధాని యాజ్ఞికంలో నిర్వహించారు. విగ్రహ ప్రతిష్ట మహోత్సవాల్లో భాగంగా గత 3 రోజులుగా హోమాలు, పూజలు జరిగాయి. విగ్రహ ప్రతిష్టను పురస్కరించుకొని ఒంగోలు ఎమ్మెల్యే దామచల జనార్దనరావు, సంతనూతలపాడు ఎమ్మెల్యే బిఎన్ విజయ్ కుమార్, 20 సూత్రాల అమలు కమిటీ చైర్మన్ లంకా దినకర్, మహాన్యూస్ చైర్మన్ మారెళ్ల వంశీ, టీడీపీ మండల అధ్యక్షుడు మండవ జయంత్ బాబు తదితరులు స్వామివారిని దర్శించుకున్నారు. అనంతరం భక్తులకు అన్నప్రసాద వితరణ జరిగింది. కార్యక్రమంలో మండవ రంగారావు, మండవ గోపిచంద్, పోకూరి శ్రీనివాసరావు, చింతల శ్రీనివాసరావు, చెరుకూరి వాసు, ముళ్ళూరి మురళి, రావి నరసింహారావు, పారా నరసింహారావు, తుమ్మల సుధాకర్, ముత్తనపల్లి రామలింగయ్య, రెబ్బవరపు ప్రభాకర్ రావు, రావి మహేష్, గ్రోత్ సెంటర్ పరిశ్రమల యజమానులు, ప్రజలు, కమిటీ సభ్యులు అజిత్ తదితరులు పాల్గొన్నారు. జగ
ततसतविष्टाय 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 द्रवाय मेढुष्टवाय नमश्च नमो मेढुष्टवाय 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 नमो नमो मेढुष्टवाय ततमेढुष्टा हस्वाय निरग्रस्वाय नमो नाय ततः हस्वाय तवामनाय देवरजे यदे जब्रह्मण संवत्थने संवत्थने नमोत्था वृद्धने नमृद्धने नमृद्धने अस्त संवत्थने संवत्थने संवन्येष्यायते जलपाद समासा संवत्स भवते ओर्वैवण्या जलेमावरुन्धे नक्षत्रं भवति एवं एतत्कर्म देवताय प्रसादा देवता कुबेर प्रसादा धान्याभवर्धनमस्तवे ब्रह्मा देवता ब्राह्मण प्रसादा शत्रक्षणं नमस्तवे पश्यते पुत्रो ब्रह्मजयापतेनरेवं वेद आयुरारोग्यमहैश्वर्याभिवृद्धिरस्तु सर्वकरोत्तराभिवृद्धिरस्तु कुमारस्य कुमार्याः विद्यावान् भव मेधावान् भव अतिशीघ्रतः विवाहार्थेन చేద్దామంటే మీరు మీ మనస్సు నిర్మలంగా ఉండి ధర్మబద్ధమైన కోరిక ఏదైనా కోరితే అది ఖచ్చితంగా నెరవేరు తీరుతుంది. ఎందుకంటే పార్వతీ పరమేశ్వరుడు జగత్తుకి తల్లిదండ్రులు. ఏదైనా తల్లిదండ్రులతో చెప్పడానికి భయం వేసిందంటే ఇంట్లో ఉన్న అన్నగారికి చెప్పుకుంటాం. అందుకని మనందరికీ పెద్దన్నయ్య, అందరికీ పార్వతీ పరమేశ్వరుడు తల్లిదండ్రులు అయితే ఆ గణపతి మనందరికీ అన్నయ్య. కాబట్టి ఈ సంస్థ కేవలం వారు ముందు నుంచి మీరందరూ ముందు నుంచి చెప్పుకునేటువంటిది. మొట్టమొదటి సంకల్పంలో చెప్పింది ఈ యొక్క గ్రానైట్ సంస్థలు సంబంధించినటువంటి యజమానులు అందరూ కూడా ఎంత ఉత్కృష్టమైనటువంటి అన్ని రకాల సంబంధించినటువంటి సంస్థలు. వారు నిర్వహించేటువంటి వ్యాపారాల్లో ఉండేటువంటి కార్మికులు కూడా సంపూర్ణ ఆరోగ్యవంతులుగా సంపూర్ణమైనటువంటి ఐశ్వర్యవంతులుగా ఉండాలని సంకల్పం ఇందులో. ఇక్కడ యజమానులు మేమే బాగుండాలని కాదు, మన దగ్గర పనిచేసేవాడు బాగుండాలి. వాడు ఆరోగ్యంగా ఉంటేనే మన దగ్గర పనిచేయగలుగుతాడు. ఇటువంటి వ్యవస్థలన్నీ కూడా చక్కడైనటువంటి ఉద్ధృతమైనటువంటి స్థితిలో నిలబడాలి అని, లోక కళ్యాణం జరగాలి అని ఏదైతే ఉన్నదో భారత భూభాగంలో ఆక్రమించబడినటువంటి ఆ యొక్క స్థలాన్ని లోక కళ్యాణ నిమిత్తం స్వాయంత్రీకరణం జరిగి గణపతి అనుగ్రహం వల్ల మరలా ధర్మరక్షణ జరగాలని ఈ యొక్క చేసినటువంటి వినాయక ప్రతిష్ట అత్యంత అద్భుతంగా ఈ సంస్థాపకులంతా ఈ కార్యక్రమాల్లో కనబడి చేసేటువంటి వారు కొంతమంది అయితే కనబడకుండా చేసేటువంటి జనాలు చాలా మంది ఉన్నారు. వాళ్ళందరూ చాలా సహాయం చేశారు. ఈ యొక్క మనకు చూడడానికి ధ్వజస్తంభం ఏముంది అందులో తీసిరా పెట్టడమే కదా అని అనిపించచ్చు. దాని కొరతలు దాని విధానాలు అది సెట్ చేయడానికి తల ప్రాణం తోకొస్తుంది. అక్కడ చిన్న మూసికమే కదా, ఇంతే ఉంది కదా ఎలక. ఎలక కన్నం పెట్టేటప్పుడు దానే పెట్టి వెళ్ళిపోతుంది. కానీ పెట్టేటువంటి ఆ మూలం ఏదైతే ఉందో ఆ మూల మట్టం కొలవాలంటే చాలా తలపోటైనటువంటి ప్రతి విషయంలోనూ ఈ బృందం ఈ సంస్థకి సంబంధించిన వారు వారు చెప్పినట్లుగా అనేకమైనటువంటి సంస్థలకు సంబంధించినటువంటి వారు. ఎందుకంటే మూలం ముఖ్యం, మూలాధార స్థితివంశనిత్యం గణపతే మూలం. కాబట్టి అటువంటి సహకరించినటువంటి ప్రతి ఒక్కరికి నాకు పేర్లు తెలియదు, కానీ మీరందరూ కూడా క్షేమ స్థైర్య ధైర్య విజయాభయాభివృద్ధి కలిగి ఉండాలని కోరుతున్నాను. అదే కాక ఇంతటి కార్యక్రమాన్ని భుజస్కంధం మీద వేసుకుని చాలా నా పేర్లు వద్దు అన్నట్టుగా ప్రకటన ఏమీ చేయక్కర్లేదు, మేమంతా ఉన్నామని చాలా నిగూఢంగా రహస్యంగా చేసినటువంటి యజమాన దంపతులందరికీ కూడా చక్కడైనటువంటి ఆయురారోగ్యాలు కలగాలని కోరుకుంటూ మాకిందటువంటి అవకాశాన్ని ఇచ్చినటువంటి మేము ఇక్కడ దాకా వచ్చామంటే మా పూర్వజన్మ సుకృతం. రుకారం అంధకారస్తాత్ రుకారస్తం నిరోధక అంధకార నిరోధిస్తాత్ గురువిద్యతే. గురువు అనుగ్రహం లేదే ఏది సృష్టిలో ఏది అతనికి వెళ్ళదు. మనం ఈ స్థితిలో ఉన్నాం, ఏదో నేను గొప్ప అనుకుంటే ఏది లేదు. గురువు అనేటువంటి వాడు ఒకటి నడిపిస్తేనే ఈనాడు మనం విద్య నేర్చుకుంటేనే వాక్కు వస్తుంది, లేకపోతే రాదు. ఈనాడు మాకు విద్య నేర్పినటువంటి గురువులు పెద్దలు మా గురువులు. అలాగే వారి గురువు గారు ఇక్కడికి ప్రతిష్ట చేయించడానికి వచ్చినటువంటి బింజమూరి అచ్యుతానంద శర్మ గారు,
ఆయన గురువు గారు కపిలవాయి తంగిరాల బాలగంగాధర శాస్త్రి గారు అన్నారు. మీరు ఒక్కసారి యూట్యూబ్ లో కొట్టి ఆయన గురించి చూశారంటే ఆయన మహానుభావుడు. ఆయన వారణాసి క్షేత్రంలో ఆయన 3 వేదాలు అఖండంగా నేర్చుకున్నారు. విద్యారణ్య భాష్యవేత్త వేదార్థం చెబుతారు, గొప్ప పండితులు. ఆయన అధర్వ వేదం వారణాసి క్షేత్రంలో ఒక ముసలివారికి విశ్వేశ్వరుడు దర్శనమిచ్చి నువ్వు ఒకడికి వేదం చెప్పబోయే అప్పటిదాకా నీ జీవితం అంతం కాదన్నట్ట. ఈయన వేదం చెప్పుకోవడానికి ఈయన గర్వంలో ఆయన కనబడితే ఈయన ఇక్కడి నుంచి వెళ్ళారు, వారణాసి క్షేత్రం వెళ్ళారు. ఆయన తంగిరాల బాలగంగాధర శాస్త్రి గారు, ఆ మహాస్వామి, ఆ మహానుభావులు ఈయన గురించి వేదం చెప్పడానికి అక్కడ బ్రతుకున్నాడు. ఆయనకి ఇంక వేదం చెప్పి పంపించారు, అథర్వ వేదం. ఒక్క వేదం కాదు. నారాయణ కృష్ణయ్య గారికి సర్వేశ్వర రాజమానవండ గోళ్ళ కొండయ్య గారు తప్ప ప్రతిష్ట మహోత్సవ సభ్యుడు అక్క పేరు పేరు చెప్పండి. దంపతులు కంఠాయ నీలగ్రీవాయ నీలగ్రీవాయ దిశికంఠాయ నీలగ్రీవాయ నీలగ్రీవాయ కంఠాయ దికంఠాయ నమో నమస్తత కంఠాయ కంఠాయ నమః కంఠాయ దిశితి పర్తన పర్తన నమస్తత నమః పర్తన
మా యొక్క ఫ్యాక్టరీ మెంబర్స్ అందరికీ కూడా హృదయపూర్వకంగా ఒక్కొక్కరికి నమస్కారాలు తెలియజేస్తున్నాము. మనం ఈరోజు ఇలాంటి బ్రహ్మాండమైనటువంటి వరసిద్ధి వినాయక స్వామి టెంపుల్ కట్టుకోగలిగాము ఇక్కడ అంటే అది మనందరి యొక్క కృషి, మనందరి యొక్క సహాయ సహకారాలతోటి ఈరోజు మనం దీన్ని చేసుకోగలిగాం. బట్ ఇక్కడ ఒక ముఖ్యమైనటువంటి విషయం, నేను ఈరోజు ఎందుకు మాట్లాడుతున్నానంటే ఇక్కడ ఒక ముఖ్యమైనటువంటి విషయం ఒకటి ఉంది. మనము 8 సంవత్సరాలు కష్టపడి ఈ టెంపుల్ నిర్మించుకున్నాం, అంతవరకు బాగానే ఉంది. ఇప్పుడు లాస్ట్ సత్యాన్న గారికి ఫోన్ చేసి, అన్న ఇంత కష్టపడి ఈ గుడి కట్టుకున్నాం మేము అందరం కలిసి, దీన్ని ఇప్పుడు వచ్చి మళ్ళీ అబ్జెక్షన్ పెడుతున్నారు కాబట్టి దీన్ని కొంచెం మీరు సాల్వ్ చేసి పెట్టండి అంటే వెంటనే ఇమ్మీడియట్లీగా నన్ను లైన్లో ఉంచి మన చైర్మన్ గారి కాన్ఫరెన్స్ కలిపితే చైర్మన్ గారు వెంటనే తగు ఆ ఆఫీసర్ గారికి ఫోన్ చేసి ఇమ్మీడియట్లీగా ఎక్కడ నువ్వు ఏం అబ్జెక్షన్ పెట్టద్దు, ఇమ్మీడియట్లీగా వాళ్ళ గుడిని కంప్లీట్ చేసుకోనివ్వండి, ఇది భగవత్ కార్యము, దీంట్లో ఎవరి స్వార్థం లేదు, ఎవరికి ఇబ్బంది లేదు కాబట్టి ఆ ఏరియా మొత్తం సస్యశ్యామలంగా ఉంటుంది, పవిత్రమైన గుడి కట్టుకుంటున్నారు ఇక్కడ, మీరు ఎలాంటి ఇబ్బంది పెట్టకుండా వాళ్ళకి పర్మిషన్ ఇవ్వండి అని చెప్పేసి అని మన సత్యన్న ద్వారా ఈ విధంగా ఆ కార్యక్రమాన్ని దిగ్విజయంగా కంప్లీట్ చేసుకోవడం జరిగింది. అందువల్ల వారికి నా యొక్క హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. యాక్చువల్గా ఇలాంటి ఎన్నో మహత్తరమైన కార్యక్రమాలు అన్న ముందు చేసుకుంటూ ప్రకాశం జిల్లాలో దేదీప్యమానంగా ఈ విధంగా వెలిగించేలాగా ఆయన యొక్క కృషి ఉండాలని చెప్పేసి అని మనసా వాచ కర్మణ ఎందు ఆ యొక్క వరసిద్ధి వినాయక స్వామి టెంపుల్ యొక్క ఆ వినాయక స్వామి ఆశీర్వాదాలు కూడా సారకు ఉండాలని చెప్పేసి అని అనుకుంటున్నాము. ఇంకొక విషయం అన్నకు ఒక చిన్న మనవి, ఎందుకంటే ఈ గుడిని మేము అందరం కలిసి ఎంతో పవిత్రంగా కట్టుకున్నామండి. ఫ్యూచర్ కూడా ఈ గుడిని గవర్నమెంట్ ద్వారా మాకు మెయింటెనెన్స్ కోసం ఇంకొంచెం డెవలప్మెంట్ కోసం మా యొక్క పూజారికి కానివ్వండి, ఒక గవర్నమెంట్ ద్వారా ఒక పూజారిని మాకు ఇక్కడ అరేంజ్ చేయించేసి ఇంకొంచెం మీ యొక్క సహకారాలు అందిస్తే మీకు ఎప్పుడు కూడా ఆ వినాయక స్వామి ఆశీర్వచనాలు ఎప్పుడు మీకు ఉంటాయి. మేమందరం కూడా 250 మంది ఇండస్ట్రియలిస్టులు మీకు ఎప్పుడు రుణపడి ఉంటామని చెప్పేసి అని మనసా వాచ కోరుకుంటున్నాను. ఒకసారి అందరూ అందరికి చప్పట్లు కొట్టేసి ఆయనకి ఒక ఘన సత్కారం చేసుకుందాం మనం. థ్యాంక్ యూ. కుర్వాణాదీరమాత్మనః వాసాగోషమగావశ్చ అన్నపానేచ సర్వదా తతో మే శ్రియమావహ లోమశాం పశుభిః సహ స్వాహా. వరసిద్ధి వినాయక స్వామి దేవతానుగ్రహ ప్రసాద సిద్ధిరస్తు, మనస్సంకల్ప సిద్ధిరస్తు, ఉద్యోగాభివృద్ధిరస్తు. అందరికీ నమస్కారం. ఈరోజు చాలా సంతోషం. మన ఒంగోలు ఇండస్ట్రియల్ ఏరియాలో వరసిద్ధి వినాయక స్వామి ఈ విగ్రహ ప్రతిష్ట ఈరోజు చాలా ఘనంగా ఎంతో సంతోషంగా జరుపుకోవడం. ముఖ్యంగా ఈ కమిటీ సభ్యులకు నేను మనస్ఫూర్తిగా అభినందన తెలియజేస్తున్నా. ఎందుకంటే ఇక్కడ సుమారు ఒక 5,000 మంది ఇక్కడ పనిచేస్తూ ఉంటారు, ఒక 100 ఇండస్ట్రీస్ ఉన్నాయి. ఎందుకంటే వాళ్ళ కార్యక్రమం ఏది చేయాలన్నా దైవ సంకల్పం ఉండాలి. వాళ్ళకి ఏమైనా ఇబ్బందులు రాకుండా ఆ విఘ్నేశ్వరుడు వాళ్ళని అన్ని విధాల వాళ్ళు చేసే వ్యాపారాల్లో కానీ ఇక్కడ జరిగే అభివృద్ధిలో కానీ వాళ్ళకి ఎక్కడా ఇబ్బంది లేకుండా ఆయన మంచి ఆశీస్సులు ఇవ్వాలని, అలాగే ఈ యొక్క గొప్ప కార్యక్రమంలో కూడా నన్ను కూడా ఇన్వాల్వ్ చేసినందుకు ఈ కమిటీ సభ్యులకి మనస్ఫూర్తిగా నేను ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా. ముఖ్యంగా ఇప్పుడే మన కమిటీ సభ్యులందరూ కూడా ఒకటి అడగడం జరిగింది, ఫ్యూచర్లో ఈ డెవలప్మెంట్కి కూడా సహకారాలు కావాలంటున్నారు. రేపు 12వ తారీఖు గౌరవ దేవాదాయ శాఖ మంత్రి మన జిల్లా ఇన్ఛార్జ్ మినిస్టర్ గారు ఆనం రామనారాయణ రెడ్డి గారు వస్తున్నారు. మీరు ఒక మెమోరాండం తీసుకొని రండి, తప్పకుండా ఆయనతో కూర్చోబెట్టి మీకు కావాల్సినవన్నీ ఎన్ని విధాలు ఏవి కావాలన్నా కూడా మేము అవసరమైతే ప్రభుత్వం తరఫున కూడా మీకు అండగా ఉంటాం. ఎందుకంటే ఇక్కడ రాజకీయాలకి తావులేదు, ఎందుకంటే ఇది ఒక ఇండస్ట్రియలిస్ట్ కారిడార్ కాబట్టి ఇక్కడ అనేక మంది బయట వాళ్ళు వచ్చి మన మీద నమ్మకంతో వ్యాపారం చేస్తున్నారు. వాళ్ళు బాగుండాలి. ఇక్కడ ఈ జిల్లాకి ఎంతో కొంత ఉపాధి అవకాశాలు ఉన్నాయంటే ఈ ఇండస్ట్రియల్ ఏరియా మొత్తం మీద సుమారు ఒక 300 ఇండస్ట్రీస్ ఇక్కడ ఈ దరిదాపుల్లో ఉన్నాయి. కాబట్టి మన జిల్లాకు కూడా ఒక గౌరవం దానికి, ఎందుకంటే ఇంతమంది ఉపాధిలో ఉన్నారు కాబట్టి రాజకీయాలు తావు లేకుండా అభివృద్ధి ధ్యేయంగా మేము కూడా వాళ్ళకి అండగా ఉంటామని కూడా తెలియజేస్తా ఉన్నాం. థ్యాంక్ యూ. ఈశ్వరరావు, ఈ వరసిద్ధి వినాయక స్వామి దేవస్థానం కమిటీకి సెక్రటరీ నేను. ఈ గుడి 2018లో మొదలుపెట్టాము. మొదలుపెట్టి
20 వరకు నిర్మాణం సాఫీగా జరిగింది. 20 తర్వాత 23 డిసెంబర్ దాకా కొంత డిస్టర్బెన్స్ వల్ల ఆపాల్సి వచ్చింది. ఆపాము. 24లో స్టార్ట్ చేసి 25 కల్లా దాన్ని ఈరోజు కంప్లీట్ చేసి దాన్ని ప్రతిష్టకి ఏర్పాటు చేశాము. ఈ గుడి నిర్మాణం సుమారు 1,50,00,000 రూపాయలు అయింది. దీంట్లో దాతలు సుధాకర్ గారు, నేను, సర్వేశ్వరరావు, అజిత్, శ్రీనివాసులు, మిగతా ఇండస్ట్రియలిస్టులు అందరూ తలా వారికి తోచినటువంటి సహకారం చేస్తే కంప్లీట్ చేశాము. దాతల సహకారంతోనే చేసాము ఇదంతా కూడా. ఈ గుడి ప్రత్యేకత ఏంటంటే ఉగాది రోజున, ఉగాది పర్వదినాన సూర్యకిరణాలు విఘ్నేశ్వరుడి లలాట భాగాన్ని తాకుతాయన్నమాట. మీరు గుడిలోకి లోనికి ప్రవేశించడమంటే స్వామివారితో పాటు శిఖరాన్ని కూడా దర్శించుకునేదానికి అవకాశం ఉంది. అట్లనే ఒకసారి స్వామివారిని దర్శించుకుని రిటర్న్ చూస్తే మీరు ధ్వజాన్ని కూడా చూడవచ్చు అనమాట. ఇటువంటి ఏర్పాటు జనరల్గా చాలా తక్కువ ఆలయాల్లో ఉంటుంది. మన ఆంధ్రప్రదేశ్లో అయితే నాకు తెలిసి ఇదే ప్రథమ ఆలయం అవుతుందని విశ్వసిస్తున్నాను. బిఎన్ విజయ్ కుమార్ గారు, లంకా దినకర్ గారు, దామచర్ల సత్య గారు, చుండూరు రవిబాబు గారు, మన్నే రామారావు గారు, విజయ్ కుమార్ గారు, ఏపీఐసి స్టేట్ ఐలా సెక్రటరీ శంకర దుర్గాప్రసాద్ గారు, వీరంతా వచ్చి కార్యక్రమాన్ని దిగ్విజయం చేశారు. మహా టీవీ వంశీ గారు అందరూ వచ్చి కార్యక్రమాన్ని సక్సెస్ చేశారు. ఈ ఏపీఐసి చైర్మన్ రామరాజు గారు, మన గొట్టిపాటి రవి గారు, బోలా బాలాంజనేయ స్వామి గారు వివిధ కారణాలతో ఈరోజు రాలేకపోయారు. వారు 2-3 రోజుల్లో వచ్చి దేవాలయాన్ని, మా కమిటీని కలుసుకుని దీనికి కావాల్సినటువంటి ఏమైనా డెవలప్మెంట్లో కానీ లేదా సహకారంలో కానీ వాళ్ళు నాకు సలహాలు ఇచ్చి ఈ స్వామివారిని దర్శించుకుని వారి కృపకు పాత్రలు అవుతారని వారు తెలియజేయడం. ఆలయ ప్రతిష్ట ఈరోజు సక్సెస్ఫుల్గా జరగటానికి సహకరించిన ప్రతి ఒక్కళ్ళకి ఇందు మూలంగా నా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. నా పేరు శ్రీనివాస్, నేను కమిటీ మెంబర్ని. ముందుగా మా యొక్క ఆలయ ప్రతిష్టకు వచ్చినటువంటి భక్తజనులకు, మా యొక్క ఫ్యామిలీ మెంబర్స్ అయినటువంటి మా ఫ్యాక్టరీ ఓనర్స్ అందరికీ కూడా పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాం మా కమిటీ తరఫు నుంచి. ముఖ్యంగా మేము చెప్పేది ఏంటంటే, ఈ యొక్క దేవస్థానం అనేది మేము కన్స్ట్రక్షన్ చేయడం మాకు చాలా సవాలుగా అయింది. మేము చాలా పర్ఫెక్ట్గా దాన్ని చేసుకొని వచ్చాము. దీంట్లో ఒక ప్రత్యేకత ఏంటంటే, తిరుపతి వెళ్ళి వచ్చే భక్తులందరికీ కూడా వరసిద్ధి వినాయకుని దర్శించుకోవడం అనేది చాలా సెంటిమెంట్ విషయం. వాళ్ళకి తిరుపతి నుంచి కాణిపాకం వెళ్ళే బదులు తిరుపతి నుంచి విజయవాడ ఇటువైపు వెళ్ళే అందరూ కూడా ఇక్కడ ఆగి ఈ యొక్క గుడిని దర్శించుకుంటే అంతకన్నా ఎక్కువ వాళ్ళకి దర్శన భాగ్యం, ఆ పుణ్యం కలుగుతుందని చెప్పేసి మా యొక్క నమ్మకము. కాబట్టి ఈ విషయాన్ని కూడా మీడియా ప్రతినిధులందరూ కూడా మీరు కూడా ఒక మంచి పబ్లిసిటీ కనుక చేసినట్టయితే ప్రకాశం జిల్లాకి తలమానికమైనటువంటి యొక్క దేవస్థానం బాగా డెవలప్ అవుతుందని చెప్పేసి మా అందరి యొక్క నమ్మకం అండి. ఇలాగే ఈ యొక్క కార్యక్రమానికి వచ్చేసినటువంటి మేము పిలవడంతో ఇక్కడికి వచ్చేసినటువంటి మన స్థానిక ఎమ్మెల్యే గారు విజయ్ కుమార్ గారు కానివ్వండి, ఒంగోలు ఎమ్మెల్యే గారు జనార్దన్ గారు కానివ్వండి, సీనియర్ నాయకులు గరటే గారు ఇప్పుడే వచ్చారు, సీనియర్ నాయకులు మన గరటే గారికి ఆయనకు హృదయపూర్వక నమస్కారాలండి. పిలవడంతో వచ్చారు సార్ ఇక్కడికి. పెద్దవారు, వారి యొక్క ఆశీస్సులు మాకు ఎప్పుడు కావాలి. ఇక్కడ మస్తాన్ రావు గారు ఎంపీపీ కొరస్పాండ్, అలాగే మస్తాన్ రావు గారు ఎంపీపీ కొరస్పాండ్ మస్తాన్ రావు గారు వచ్చారు. ఇంకా మన దామచర్ల సత్య గారు, వారు ఎంతో కృషి చేశారు మన ఈ టెంపుల్కి. ఈ మధ్యకాలంలో మనకు ఆయన చాలా చాలా హెల్ప్ చేసినట్టు మనకు సత్య గారు. మా ఏపీఐసి చైర్మన్ గారు కూడా రావాల్సింది, ఆయన రాలేకపోయినారు. దీనికి అంతటికి అసలు మాకు ముఖ్యులు మాకు మాజీ ఏపీఐసి చైర్మన్ గారు కృష్ణయ్య గారు, వారు ఆ రోజు దీనికి ఫౌండేషన్ పునాది రాయేసింది ఎవరయ్యా అంటే కృష్ణయ్య గారు. యాక్చువల్గా వారికి మేము అందరం కూడా జీవితాంతం రుణపడి ఉంటామని చెప్పేసి మా ఇండస్ట్రీస్ ఓనర్స్ అందరి తరఫున కూడా నేను కాకుండా ఒక పూజారిగా వచ్చి ఇక్కడ శంకుస్థాపన చేసి వెళ్ళడం జరిగింది మాకు కృష్ణయ్య గారు. ఆయనకి ఎప్పుడు కూడా మేము రుణపడి ఉంటామని చెప్పేసి మనసా వాచా కర్మణ చెప్తున్నాము. కాబట్టి మీడియా మిత్రులకు ఇంకొకసారి పాత్రికేయులందరూ కూడా నేను మనస్ఫూర్తిగా నేను చెప్పేది ఏంటంటే, ఈ గుడి ప్రతిష్టని మేము ఎంత ఇదిగా పెంచుతాం అనుకుంటున్నామో మీరు కూడా అలాగే ఆ గుడి ప్రతిష్టని పెంచుతారని చెప్పేసి మీ అందరికీ నమస్కారం చేస్తూ సెలవు తీసుకుంటున్నాను. ఈ గణపతి దేవాలయాన్ని ఇక్కడ ప్రతిష్ఠించడం
చాలా సంతోషకరమైన విషయం. ఎందుకంటే ఈ హైవే మీద చాలా చక్కగా ఉంది. లోపల చూసిన తర్వాత ఇది పురాతన కట్టడం, ఇప్పుడు ఈ మధ్య కట్టినటువంటి దేవాలయాలు లేదు, చాలా పురాతనంగా ఉన్నటువంటి దేవాలయాగా కనిపిస్తూ ఉంది. చక్కటి స్థలం, చక్కటి ప్లేసు, హైవే మీద. ఇందాక వారు చెప్పినట్టు ఇది రాబోయే కాలంలో ఒక ప్రసిద్ధ దేవాలయంగా కూడా రూపాంతరించిందని ఆశిస్తాము. తప్పనిసరిగా భక్తులకి చాలా కన్వీనియంట్గా మంచి హైవే మీద ఉండటం, వచ్చే పోయే వాళ్ళందరూ కూడా సహజంగా మనందరూ కూడా ఏంటంటే ఎక్కడైనా ప్రయాణం చేసేటప్పుడు ముందు గణపతిని పూజిస్తాం. ఏ శుభకార్యక్రమం చేపట్టినా కూడా అది శుభ్రంగా కావాలని చెప్పేసి కోరుకుంటాం. విజయం చేకూరాల్సిన కూడా ఏ గండాలు లేకుండా జరగాలని కోరుకుంటాం. కాబట్టి తప్పనిసరిగా ఈ భగవంతుడు వినాయకుడి యొక్క ఆశీస్సులు ప్రజలకి ఉండాలని చెప్పని కోరుతూ, మరి ముఖ్యంగా ఎంతో ప్రయాసపడి దాదాపు 7 సంవత్సరాలు పట్టిందని చెప్తున్నది. మరి ఇంత కష్టంతో కూడిన పనిని చాలా చక్కగా తీర్చిదిద్దేందుకు ఈ కమిటీ వారిని హృదయపూర్వకంగా అభినందిస్తూ, దీనికి తోడ్పడిన అందరూ కూడా మరి ఈ ఆర్థికంగా సహాయ సహకారాలు అందించిన ప్రతి ఒక్కరికి కూడా నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటాను. గొల్లపల్లి గ్రోత్ సెంటర్ నందు శ్రీ వరసిద్ధి వినాయక టెంపుల్ నిర్మించడం జరిగింది. మన తిరుపతి నుంచి ఇచ్చాపురం దాకా హైవేలో ఇంత పెద్ద దేవస్థానం అనేది చాలా అద్భుతం ఉంటుంది. మన శిల్పి కానీ, మనకు ఉన్న ఆ యొక్క వినాయక ఇది ప్రతిమ కానీ ఏ ఒక్కటి కూడా చాలా ప్రసిద్ధిగాంచాలని భగవంతుడు కోరుకుంటూ, ఈ గొల్లపల్లి గ్రోత్ సెంటర్ ఫ్యాక్టరీ ఓనర్స్ తరఫున ఓనర్స్ అందరికీ కూడా భగవంతుడు సంకల్పం ఎప్పుడు ఉండాలని ఆ స్వామిని మనసారా కోరుకుంటూ ధన్యవాదాలు సెలవుదిస్తాను. తన కుమార్తె డాక్టర్ లక్ష్మీ ప్రియాంక జ్ఞాపకార్థంగా వానప్రస్థ వృద్ధాశ్రమాన్ని ఇస్కా మంజుల ఏర్పాటు చేయడం అభినందనీయమని శ్రీ సూర్య విద్యా సంస్థల చైర్మన్ రామాల వెంకటరామరెడ్డి తెలిపారు. టంగుటూరు మండలం సూరారెడ్డిపాలెం ఐఓసి ఎదురుగా సాక్షి ఆఫీస్ పక్కన నూతనంగా డాక్టర్ లక్ష్మీ ప్రియాంక ఫౌండేషన్ ఆధ్వర్యంలో వానప్రస్థ వృద్ధాశ్రమాన్ని ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి ప్రముఖ వ్యాపారవేత్త ఎస్వి త్రివిక్రమ్, శ్రీ సూర్య విద్యా సంస్థల చైర్మన్ రామాల వెంకటరామరెడ్డి అతిథులుగా హాజరయ్యారు. ఈ సందర్భంగా నిర్వాహకురాలు ఇస్కా మంజుల ఆధ్వర్యంలో నూతనంగా ప్రారంభించిన వానప్రస్థ వృద్ధాశ్రమాన్ని సందర్శించి అక్కడ ఏర్పాట్లను పరిశీలించారు. ప్రియాంక జ్ఞాపకంగా ఫౌండేషన్ ఏర్పాటు చేసి వారి సేవా కార్యక్రమాలను నిర్వహిస్తున్న శ్రీమతి ఇస్కా మంజులను అభినందించారు. ఈ సందర్భంగా రానున్న రోజుల్లో ఫౌండేషన్ తరపున విద్య, వైద్యం, సామాజిక రంగాలలో పలు సేవా కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు తెలిపారు. ప్రశాంత వాతావరణంలో వృద్ధాశ్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగిందని పేర్కొన్నారు.
అందరికీ నమస్కారం అండి. డాక్టర్ లక్ష్మీ ప్రియాంక ఫౌండేషన్ ప్రతినిధిగా ఈ సమయంలో మీ ముందున్నా. నేను అందరూ తల్లిదండ్రులు కళ్ళగన్నట్లుగానే మా సోదరి, మా బావగారు తన బిడ్డని కూడా బాగా చదివించి ప్రయోజకురాలు చేసి డాక్టర్ని చేసి తద్వారా ప్రజలకు మంచి వైద్య సదుపాయం అందించాలనేటువంటి ప్రయత్నంలో భాగంగా బిడ్డను చదివించడం ఒక దురదృష్ట సంఘటన కారణంగా ఈ రోజున మా మేనకోళ్ళైనటువంటి లక్ష్మీ ప్రియాంక మా ముందు లేరు. సో చాలా బాధల్ని దిగమింగుకొని కూడా ఆ అమ్మాయి పేరు మీద ఏమైనా ఒక సామాజిక కార్యక్రమం చేయాలని చెప్పి తలంపుతోటి మా సిస్టర్ మంజుల వారు వాళ్ళందరూ కలిసి అనేక కార్యక్రమాలు చేయటం మొదలుపెట్టారు. అందులో భాగంగానే ఈ రోజున ఈ ప్రదేశంలో చాలా అంటే సొంత నిధులతోటి ఒక వృద్ధాశ్రమాన్ని నిర్మించి దాన్ని ముందుకు తీసుకెళ్ళడం జరుగుతుంది. ఇదే కాకుండా భవిష్యత్తులో కూడా ఈ ఫౌండేషన్ ఇంకా శక్తివంతంగా తయారై ప్రజలకు అనేక విధాలుగా ఉపయోగపడాలని మేము తలుస్తున్నాం. దీంట్లో భాగంగానే పేద పిల్లలకు విద్య అందించేటువంటి కార్యక్రమం ఒకటి, ఇంకా అనేకమైనటువంటి కార్యక్రమాలు వీళ్ళ మనసులో ఉన్నాయి. అవన్నీ కూడా సక్రమంగా నిర్వర్తించే విధంగా దేవుడు వీళ్ళకు శక్తి, ఆరోగ్యం ఇవ్వాలని చెప్పి కోరుకుంటూ, ఈ ఫౌండేషన్కి సంబంధించింది ఏంటంటే అర్హులైనటువంటి వాళ్ళకి, తగిన వాళ్ళకి ఫ్రీగా కూడా ఇక్కడ సదుపాయం ఏర్పాటు చేయడం జరుగుతుంది. దీంతో పాటు రూమ్కి 2-3 ఉండేలాగా డార్మిటరీ సదుపాయంతో పేమెంట్ తోటి కూడా కొంతమందిని ఈ వృద్ధుల్ని, ఎందుకంటే మనం చూస్తున్నాం ఇవాళ పిల్లలు ఎక్కడ ఉంటున్నారు బాగా విదేశాల్లో సంపాదించి, కానీ తల్లిదండ్రులు అక్కడ పోలేరు, వాళ్ళు ఇక్కడికి రాలేరు, కానీ వాళ్ళు అక్కడ బాధపడుతూ ఉంటారు. వీళ్ళు ఎలా ఉన్నారు ఏంటి అనేటువంటి ఉద్దేశంతో వాళ్ళకి వెనుగనుగా ఉండే విధంగా ఈ ఫౌండేషన్ ఉండి వాళ్ళ మంచి చెడులు చూస్తూ వాళ్ళకి ఏ సమయానికి ఎలాంటి సహాయం కావాలో అందించే విధంగా మరి ఫౌండేషన్ ఉంటుంది. కాబట్టి మేము త్వరలో దానికి సంబంధించినటువంటి బ్రోచర్ని కూడా మేము రిలీజ్ చేస్తాం. సో ఫోన్ నెంబర్స్ కూడా మేము అందిస్తాం. ఆ ఫోన్ నెంబర్స్కి కాంటాక్ట్ చేసి ఎలా మేము అడ్మిషన్ తీసుకుంటున్నాం అనేటువంటి సమాచారం మీరు పొందొచ్చు అని చెప్పి తెలియజేస్తున్నాం. డాక్టర్ లక్ష్మీ ప్రియాంక ఫౌండేషన్ అడ్రస్ సూరారెడ్డిపాలెం, సాక్షి ఆఫీస్ పక్కన. ఫోన్ నెంబర్ 6281178484. మా అడ్రస్ అండి సూరారెడ్డిపాలెం, బిసైడ్స్ సాక్షి న్యూస్ పేపర్ ఆఫీస్, ఆపోజిట్ IOC. ఫోన్ నంబర్స్ 6281178484. మళ్ళొకసారి 6281178484. ఇంకొక నెంబర్ అండి 9032727375. సో మీకు కావాల్సినటువంటి ఇన్ఫర్మేషన్ కోసం ఈ నంబర్లో సంప్రదించవలసిందిగా కోరుచున్నామండి. థ్యాంక్ యూ. బ్రహ్మాండ నాయకుని బ్రహ్మోత్సవం. శ్రీ వెంకటేశ్వర స్వామి వారి బ్రహ్మోత్సవములు ప్రకాశం జిల్లా మద్దిపాడు మండలం మల్లవరం గ్రామంలో వేయించేస్తున్న శ్రీ వెంకటేశ్వర స్వామి వారి దేవస్థానంలో వార్షిక బ్రహ్మోత్సవములు శాస్త్రయుక్తంగా తేదీ 7/5/2025 బుధవారం నుండి 17/5/2025 శనివారం వరకు జరుగును. స్వామివారికి పట్టు వస్త్రములు సమర్పించువారు గౌరవనీయులు శ్రీ బిఎన్ విజయ్ కుమార్ గారు, శాసనసభ్యులు, సంతనూతలపాడు. బ్రహ్మోత్సవముల సందర్భంగా ప్రతిరోజు ఉదయం నిత్య హోమము, బలిహరణ పూజాది కార్యక్రమాలు జరుగును. సాయంత్రం నిత్య పూజాది కార్యక్రమములు మరియు రాత్రికి ఒక్కొక్క రోజున ఒక్కొక్క వాహన సేవ అనగా శేషవాహన సేవ, హంసవాహన సేవ, సింహవాహన సేవ, హనుమద్ వాహన సేవ, మోహిని ఉత్సవము, గరుడ సేవ, గజోత్సవ సేవ, అశ్వవాహన సేవ, చక్రతీర్థం, ఏకాంత సేవలు జరుగును. ముఖ్యంగా 14/5/2025 బుధవారం ఉదయం
10 గంటలకు స్వామివార్ల కళ్యాణ మహోత్సవం వైభవంగా జరుగును. తదుపరి అన్న సంతర్పణ కలదు. సాయంత్రం 6 గంటల నుండి రథోత్సవం జరుగును. కావున భక్తులెల్లరూ విచ్చేసి స్వామివారిని దర్శించి తీర్థ ప్రసాదములు స్వీకరించి స్వామివారి కృపా కటాక్షములు పొందగలరని కోరుచున్నాము. దేవస్థానం అన్నదాన సత్రంలో నిత్య అన్నదాన కార్యక్రమం జరుగుతున్నందున అన్నదానమునకు ధన వస్తు రూపేణ విరాళములు ఇచ్చి నిత్య అన్నదానం నిర్విరామంగా కొనసాగుటకు సహాయ సహకారములు అందించగలరని మనవి. 3,25,00,000తో దేవాలయ పునః నిర్మాణమునకు చేయుటకు అంచనాలు తయారు కాబడినవి. కావున భూ విరాళములు ఇచ్చి దేవాలయ పునః నిర్మాణమునకు తోడ్పాటు అందించగలరని మనవి. శ్రీ స్వామివారి సేవలో శ్రీ కెబి శ్రీనివాసరావు గారు, ఉప కమిషనర్, దేవాదాయ శాఖ, గుంటూరు. శ్రీ ఎం పానకాలరావు గారు, సహాయ కమిషనర్, దేవాదాయ శాఖ, ఒంగోలు. శ్రీ నారాయణం వెంకటాచార్యులు గారు, ఆలయ ప్రధాన అర్చకులు. శ్రీ దామా నాగేశ్వరరావు గారు, కార్యనిర్వహణాధికారి. బ్రహ్మాండ నాయకుని బ్రహ్మోత్సవం బహురూపధారునికి బ్రహ్మోత్సవం. మద్దిపాడు మండలం మల్లవరం గ్రామంలో వేంచేసి ఉన్న శ్రీ వెంకటేశ్వర స్వామి వారి బ్రహ్మోత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. మే 7వ తేదీ నుంచి 17వ తేదీ వరకు శ్రీ వెంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాలు జరగనున్నాయని ఆలయ కార్యనిర్వహణాధికారి దామా నాగేశ్వరరావు తెలిపారు. ఈ సందర్భంగా గురువారం నాడు ధ్వజారోహణ కార్యక్రమాన్ని చేపట్టి భక్తులకు గరుడ ప్రసాదాన్ని పంచిపెట్టారు. ప్రతిరోజు ఒక వాహనంపై స్వామివారు భక్తులకు దర్శనమిస్తారని, ప్రత్యేక పూజా కార్యక్రమాలు, హోమాలు నిర్వహించడం జరుగుతుందని తెలిపారు. 14వ తేదీన శ్రీ వెంకటేశ్వర స్వామి కళ్యాణ మహోత్సవాన్ని నిర్వహించడం జరుగుతుందని, కళ్యాణోత్సవంలో స్వామివారికి ఎమ్మెల్యే బిఎన్ విజయ్ కుమార్ పట్టు వస్త్రాలను సమర్పిస్తారని తెలిపారు. ఈ కార్యక్రమంలో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని స్వామివారి కృపకు పాత్రులు కావాలని తెలిపారు. కార్యక్రమంలో ప్రధాన అర్చకులు శ్రీమాన్ నారాయణం వెంకటాచార్యులు, అర్చకులు శ్రీమాన్ నారాయణం రాజశేఖరాచార్యులు, యాజ్ఞిక శ్రీ వైకానస ప్రవర్త ఆగమ శ్రీమాన్ దివి వెంకట శేషాచార్యులు కార్యక్రమాలను పర్యవేక్షించారు. धनं मरियं तव पादपङ्कजं करान् साक्षात्करवाणि निक्षुसहां शतमानं भवति शताय पुरुषस्ततेन्द्रिये आयुष्येवेन्द्रिये प्रतिष्ठति आयुरारोग्याैश्वर्याभिवृद्धिरस्तु उद्योगव्यापारव्यवसायस्थानेषु अखण्ड
నిష్టప్తకం రక్షో నిష్టప్తానామయ నిష్టప్తకం చో విశ్వానాదిచిద్రపద మోదవసాసన్య మహేశ్వరీ ఆవాహయామి अग्निमलं गुच्छाम अग्नेन महाधायामि ध्यानसुपयामि आवाहयामि ओंकाराय नमः सप्तयुग्वाय नमः वैश्वानराय नमः जातवेन्द्राय नमः ईशानाय नमः ओम ब्रह्माणमावाहयामि सोमावाहयामि अधिदेवं दस्वां सर्वज्ञ भोजाकमलं सत्रमिन्धते विष्णोर्यत्प्रसामिहि तस्मात् लभते नित्यं सर्वैर्जागृतं भवेत् अग्नेर्मारुतयोन् मोतिः नित्यं सर्वैर्जागृतं भवेत् आयुर्भोरं मदपिष्पिणी बृहस्पते प्रसूतात्सान अमुञ्चन्तगुण प्रसूतात्सान अमुञ्चन्तगुंहसः नागबिन्दुनाम्न्यस्य वेङ्कटेशनाम्न्यस्य सह ఏం పర్లేదమ్మా, నేను ఇప్పుడు మీకు రమ్మనే నాగరాజు సోదర సోదరస్య అమూల్యానామధేస్య సహ కుటుంబ సౌభాగ్యవస్య క్షేమస్థైర్య ధైర్య భయ తేజస్వి साक्षात्कर्वान् चक्षुषः नरेमोद्धं नमनं करिष्यसि सालग्रामशिलावरिः आयुरारोग्यश्रियाप्तरस्तु धनधान्याप्तरस्तु स्तवाहनाप्तरस्तु दीर्घसमन्वले भव आयुरारोग्यश्रियाप्तरस्तु आयुरारोग्यश्रियाप्तरस्तु धनधान्याप्तरस्तु स्तवाहनाप्तरस्तु मनोवाञ्छाफलसिद्धिरस्तु तथास्तु इष्टायां शुद्धौ असदेवदेवस्यां श्रीमदखिलाण्डकोटिभ्यः जन्मानुचिते शेषमावाहयामि नक्षत्रयोः सूर्यमावाहयामि चन्द्रमावाहयामि स्वाहा गदाधराय स्वाहा स्वाहा वाचस्पते स्वाहा నందీశ్వరాయ స్వాహ ఓం చేస్తే అలంకారం చేసేస్తే దీపం దర్శయామి ధూపదీపానంతరం శుద్ధాచమన్యం సమర్పయామి నారికేళాని వ్యాపాయ కళ్యాణం శ్రీ వెంకట నివాసాయ శ్రీనివాసాయ మంగళం
కలిత శంఖ చక్ర సాంగ కౌమోదకీ నందకస్యాం భుజబలదితి వచ్చిన వాళ్ళు మీరు చూస్తుంటారు. దండాగ్రే గరుడమావాహయామి ఫలకత్రయే సూర్యమావాహయామి చంద్రమావాహయామి ఆసనాచారయం బ్రహ్మేంద్ర ముక్తి సిద్ధ సాధ్య గంభీరాయుషాశివితం ఓం నమో వెంకటేశాయ, ఓం నమో నారాయణాయ. ఈరోజు మద్దిపాడు మండలం మల్లవరం గ్రామంలో వేంచేస్తున్న అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు కలియుగాధిపతి అయినటువంటి శ్రీ వెంకటేశ్వర స్వామి వారి వార్షిక వైఖాన సాగమోక్త ప్రకారంగా నవాన్నిక బ్రహ్మోత్సవాలు క్రితం రోజు రాత్రి అంకురారోపణతో మొదలైనవి. ఈరోజు ఉదయం విశేష విశ్వక్సేన ఆరాధనపూర్వక పుణ్యాహవచన, అగ్ని ప్రతిష్టాపన, వాస్తుపద దేవతారాధన చేసి వాస్తు హోమం, వాస్తు పర్యగ్నికరణ చేసి దేవాలయం అంతా కూడా శుద్ధి చేయటం జరిగింది. ఆ తర్వాత సభ్యాగ్నంలో అగ్ని ప్రతిష్టాపన జరిగి విశేష హోమాలు, నిత్య హోమాలు జరిగి ధ్వజాల మీద గరుత్మంతుణ్ణి ధ్వజారోహణ చేయటం జరిగింది. మన వైఖాన సాగమ శాస్త్రంలో ఆలయం అనేటువంటిది మహోన్నతమైనటువంటిది. దానిలో ప్రత్యక్షంగా కనపడేటువంటి దేవుళ్ళు కొంతమంది అయితే పరోక్షంగా దేవాలయాన్నంతా కూడా ఆవహించి కొంతమంది ఉంటారు. అందుకనే ఆలయానికి వచ్చినప్పుడు దర్శనాన్ని చేసుకోవాలంటే 7 దర్శనాలు చేసుకోవాలి. గోపురం, శిఖరం, ధ్వజస్తంభం, ప్రాకారం, బలిపీఠం,
అర్చకుడిని కనుక దర్శించుకుంటే తర్వాత 7వ వాడు స్వామివారు అన్నమాట. సప్తదర్శనమాచరేత్ వైఖానస సాంప్రదాయంలో విష్ణాలయ ఆలయ దర్శనంలో గుర్తుపెట్టుకోండి అందరూ కూడా, నేరుగా పోయి దేవుణ్ణిగా దర్శించాల్సింది. గోపురం దర్శనం చేసుకోవాలి. గోపురం కూడా విష్ణుమయమే. తర్వాత గర్భాలయం మీద ఉన్నటువంటి శిఖరము, ఆ తర్వాత ధ్వజస్తంభము బయట ఉండగా కనపడతాయి. తర్వాత బయట ఉన్నటువంటి ప్రాకారానికి నమస్కరించి అక్కడ జైలు ఉంటారు, వాళ్ళని పర్మిషన్ తీసుకొని తర్వాత ఇక్కడ బలిపీఠం ఉందాక మనం బలిహరణ వేసినటువంటి బలిపీఠం దగ్గరికి వచ్చి అక్కడ నమస్కరించి అక్కడ బలి ఇవ్వాలా. ఏమి ఇవ్వాలా? అహంకారాన్ని వదిలిపెట్టాలా. అహంకారాన్ని అక్కడ వదిలిపెట్టి బలేసేసి అక్కడ తర్వాత వచ్చి అర్చకస్య హరిసాక్షాత్ చరరూపీ నశంశయ. అర్చకుడు విష్ణుమూర్తి ఉన్నాడు లోపల దేవుడు అంటే దానికి సాక్షిభూతుడు అర్చకుడు. అందుకని అర్చకుడిని నమస్కరించి తర్వాత స్వామివారికి నమస్కారం చేయాలి. అలాంటి మహోన్నత ఆగమశాస్త్రబద్ధమైనటువంటి ఆలయం ఇది. దీనిలో ఈ రోజున ఈ బ్రహ్మోత్సవాలకి నాందిగా ధ్వజస్తంభం మీద గరుడ స్వామివారిని ప్రతిష్ఠ చేయడం జరిగిందనమాట. ఎందుకు చేస్తాం? సకల దేవతా సమాహ్వానార్థం ధ్వజదండాగ్రే ప్రతిష్టాపిత అని కింద ఉన్నటువంటి వాళ్ళంతా కూడా ఈవో గారు, ధర్మకర్తలు, చైర్మన్ గారు వీళ్ళంతా ఆహ్వానిస్తే పైనుంచి వచ్చి కనపడినటువంటి దేవతలందరినీ కూడా గరుత్మంతుడు ధ్వజస్తంభం మీద ఉండి ఆవాహన చేస్తాడు అని చెప్పి దాదాపుగా ఒక 250 మంది దేవతలంతా కూడా ఈ బ్రహ్మోత్సవాలు జరిగేంత వరకు దేవాలయంలో ఆవహించుంటారు. లోపలికి వచ్చిన వాళ్ళంతా ఎక్కడుంటారో మాట్లాడకుండా వాళ్ళందరినీ మనసులో నమస్కరించుకుంటూ ఆలయంలో స్వామివారిని దర్శనం చేసుకోవాలని చెప్పి మీకు అందరికీ కూడా తెలియజేయడం జరుగుతున్నది. అలానే ఈ రోజుతో ప్రారంభమైనటువంటిది ప్రతిరోజు ఉదయము సాయంత్రము నిత్యహోమము బలిగరణ, ఆయా రోజుల్లో ఆయా వాహనాల సేవలు, రాత్రిపూట గ్రామోత్సవాలు జరుగుతాయి. వీటన్నిటిని దృష్టిలో పెట్టుకుని 14వ తారీఖు స్వామివారి మహోన్నతమైనటువంటి కళ్యాణం జరుగుతుంది. అందరూ కూడా ఆ కళ్యాణ కార్యక్రమంలో పాల్గొని స్వామివారి అనుగ్రహాన్ని పొందాలని కోరుచున్నాను. వెంకటేశాయ. నా పేరు దామా నాగేశ్వరరావు. నేను ప్రకాశం జిల్లా మద్దిపాడు మండలం మల్లవరం గ్రామంలో వేయించేసిన శ్రీ వెంకటేశ్వర స్వామి దేవస్థానానికి కార్యనిర్వహణాధికారి పనిచేస్తున్నాను. వార్షికంగా ప్రతి సంవత్సరం ఈ దేవాలయంలో బ్రహ్మోత్సవాలు జరుగుతూ ఆనవాయితీగా వచ్చుతున్నది. అందులో భాగంగా ఈ సంవత్సరం 7/5/2025 నుండి 17/5/2025 వరకు నవానికంగా వైఖాన సాగంలోని శాస్త్రోక్తంగా ఈ యొక్క బ్రహ్మోత్సవాలు జరుపుటకు పెద్ద శ్రీకారం చుట్టారు. అందులో భాగంగా 6/5/2025 రాత్రి అంకురారోపణ జరిగింది. ఈరోజు 7/5/2025న 8/5/2025న ధ్వజారోహణ కార్యక్రమంతో స్వామివారి బ్రహ్మోత్సవ కార్యక్రమాలు మొదలైనవి. ఈ కార్యక్రమంలో వేలాది మందిగా భక్తులు విచ్చేసి స్వామివారిని దర్శించవలసిందిగా కోరుతున్నాం. ఈ బ్రహ్మోత్సవంలో ముఖ్య ఘట్టమైనటువంటి శ్రీ స్వామివారి కళ్యాణ మహోత్సవం అత్యంత వైభవంగా 14/5/2025న ఉదయం 10 గంటలకు స్వామివారి కళ్యాణం జరుగును. తదుపరి రాత్రి 6 గంటలకు రథోత్సవం జరుగును. కావున ఈ 2 ముఖ్యమైన ఘట్టంలో ఈ చుట్టుపక్కల జిల్లాలు, గ్రామాలు, మండలాల నుంచి వేల సంఖ్యలో భక్తులు మల్లవరం ఇచ్చేట ఆనవాయితీగా జరుగుతున్నది. అందులో భాగంగా ఈ సంవత్సరం కూడా వేలాది మంది భక్తులు రావాల్సిందిగా ప్రార్థించున్నాం. మీ భక్తులందరికీ ఎలాంటి అసౌకర్యం లేకుండా మంచినీటి సదుపాయము, ప్రసాద వితరణ వగైరా కార్యక్రమాలన్నీ భక్తుల సహకారము దేవస్థానంతో చేస్తున్నాం. కాబట్టి భక్తులందరూ ఈ యొక్క బ్రహ్మోత్సవాల్లో పాల్గొని స్వామివారిని దర్శించి స్వామివారి కృపా కటాక్షాలు పొందవలసిందిగా మరీ కోరుతున్నాం. ఓం నమో వెంకటేశాయ. నా పేరు నారాయణం రాజశేఖరాచార్యులు. ప్రకాశం జిల్లా మద్దిపాడు మండలం మల్లవరం గ్రామంలో వేంచేసి ఉన్న శ్రీ వెంకటేశ్వర స్వామివారి దేవస్థానంలో ఇవాళ అనగా 8వ తారీఖు 5వ నెల 2025వ తారీఖున ఉదయం స్వామివారికి ధ్వజావరోహణ జరిగింది. అందులో భాగంగా ధ్వజారోహణ కార్యక్రమం జరిగింది. అందులో భాగంగా సంతానం లేని వారికి ఇక్కడ గరుడ ప్రసాదం ఇవ్వడం ఆనవాయితీగా ఉంది. అందులో ఇవాళ భక్తులు విరిగా పాల్గొని స్వామివారి కృపా కటాక్షాలు అందించాలని కోరుకుంటున్నాం. 8వ తారీఖు 5వ నెల 2025వ తారీఖు నుంచి స్వామివారి వాహన సేవల కార్యక్రమాలు ప్రారంభమవుతాయి. ఇవాళ రాత్రికి శేషవాహనం, అలాగే 9వ తారీఖు 5వ నెల 2025వ తారీఖు సాయంత్రం 8 గంటలకి హంసవాహనం, 10వ తారీఖు 5వ నెల 2025వ తారీఖున రాత్రికి సింహవాహనం, 10వ తారీఖు 5వ నెల 2025వ తారీఖు రాత్రి 8 గంటలకి
హనుమంత వాహనం, అదేవిధంగా వరుసగా స్వామివారి బ్రహ్మోత్సవాలు గరుడ వాహనం, గజవాహనం, తర్వాత 14వ తారీఖు 5వ నెల 2025వ తారీఖున కళ్యాణ మహోత్సవం జరుగుతుంది. రాత్రికి 6 గంటలకు రథోత్సవం జరుగుతుంది. భక్తులందరూ కూడా స్వామివారి కళ్యాణం తిలకించి స్వామివారి గొప్ప పాత్రలు కావాల్సిందిగా కోరుతున్నాను. బ్రహ్మాండ నాయకుని బ్రహ్మోత్సవం. శ్రీ వెంకటేశ్వర స్వామి వారి బ్రహ్మోత్సవములు ప్రకాశం జిల్లా మద్దిపాడు మండలం మల్లవరం గ్రామంలో వేయించేస్తున్న శ్రీ వెంకటేశ్వర స్వామి వారి దేవస్థానంలో వార్షిక బ్రహ్మోత్సవములు శాస్త్రయుక్తంగా తేదీ 7/5/2025 బుధవారం నుండి 17/5/2025 శనివారం వరకు జరుగును. స్వామివారికి పట్టు వస్త్రములు సమర్పించువారు గౌరవనీయులు శ్రీ బిఎన్ విజయ్ కుమార్ గారు, శాసనసభ్యులు, సంతనూతలపాడు. బ్రహ్మోత్సవముల సందర్భంగా ప్రతిరోజు ఉదయం నిత్య హోమము, బలిహరణ పూజాది కార్యక్రమాలు జరుగును. సాయంత్రం నిత్య పూజాది కార్యక్రమములు మరియు రాత్రికి ఒక్కొక్క రోజున ఒక్కొక్క వాహన సేవ అనగా శేషవాహన సేవ, హంసవాహన సేవ, సింహవాహన సేవ, హనుమద్ వాహన సేవ, మోహిని ఉత్సవము, గరుడ సేవ, గజోత్సవ సేవ, అశ్వవాహన సేవ, చక్రతీర్థం, ఏకాంత సేవలు జరుగును. ముఖ్యంగా 14/5/2025 బుధవారం ఉదయం 10 గంటలకు స్వామివార్ల కళ్యాణ మహోత్సవం వైభవంగా జరుగును. తదుపరి అన్న సంతర్పణ కలదు. సాయంత్రం 6 గంటల నుండి రథోత్సవం జరుగును. కావున భక్తులెల్లరూ విచ్చేసి స్వామివారిని దర్శించి తీర్థ ప్రసాదములు స్వీకరించి స్వామివారి కృపా కటాక్షములు పొందగలరని కోరుచున్నాము. దేవస్థానం అన్నదాన సత్రంలో నిత్య అన్నదాన కార్యక్రమం జరుగుతున్నందున అన్నదానమునకు ధన వస్తు రూపేణ విరాళములు ఇచ్చి నిత్య అన్నదానం నిర్విరామంగా కొనసాగుటకు సహాయ సహకారములు అందించగలరని మనవి. 3,25,00,000తో దేవాలయ పునఃనిర్మాణమునకు చేయుటకు అంచనాలు తయారు కాబడినవి. కావున భూ విరాళములు ఇచ్చి దేవాలయ పునఃనిర్మాణమునకు తోడ్పాటు అందించగలరని మనవి. శ్రీ స్వామివారి సేవలో శ్రీ కెబి శ్రీనివాసరావు గారు, ఉప కమిషనర్, దేవాదాయ శాఖ, గుంటూరు. శ్రీ ఎం పానకాలరావు గారు, సహాయ కమిషనర్, దేవాదాయ శాఖ, ఒంగోలు. శ్రీ నారాయణం వెంకటాచార్యులు గారు, ఆలయ ప్రధాన అర్చకులు. శ్రీ దామ నాగేశ్వరరావు గారు, కార్యనిర్వహణాధికారి. బ్రహ్మాండ నాయకుని బ్రహ్మోత్సవం. బహురూపధారునికి బ్రహ్మోత్సవం. ఈ వార్త ఇంతటితో సమాప్తం. నమస్కారం.